నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 16వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 26 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషములకు. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 4 గంటల 59 నిమిషములకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం హస్త ఉదయం 11 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 8 గంటల 45 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుంచి 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 38 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 49 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 16, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చంద్రుడు తులారాశిలో ఉండడం వల్ల కఠినమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఫలితాలు ఉద్యోగ వ్యాపార విద్యలలో డెవలప్మెంట్కి బదులు తిరోగతి కనబడుతోంది. అంటే ఏ పని చేసినా సక్సెస్ కాని పరిస్థితి కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోజు మంచి రోజు కాదు. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. స్వామివారికి 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి. గోధుమలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి బుధుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. దీనివల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభాలు కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభవార్తలు, శుభకార్యాలు చేయడము, ఆర్థికంగా ముందంజ వేయడము, పురోగతి కనిపించడము, ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ చేయించుకోండి. దీంతో పాటు ఈ రోజు బంగారు రంగు వర్ణం కానీ లేదా తెలుపు రంగు వర్ణం కానీ వస్త్రాలు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు, గురుడు బలంగా ఉన్నారు కాబట్టి మీకు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక ఫలితాలు కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో డెవలప్మెంట్ గోచరిస్తోంది. అనవసరమైన ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ధనప్రాప్తి అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక శుభవార్తలు వినడము, ప్రయాణాలు చేసే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు ధాన్యాన్ని ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి.